హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఉస్తా కిచెన్. ఈరోజు వీడియోలో పచ్చి శనగల పప్పు అండ్ ఆలూతో కర్రీ ప్రిపేర్ చేసుకుందాము. ఫుల్ గ్రేవీతో చాలా బాగుంటుందండి కర్రీ అనేది. చపాతీ, రోటీ, జొన్న రొట్టె అండ్ బగారా రైస్లకైతే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి వీడియో లాస్ట్ వరకు చూసి. దీంట్లో వేసే గ్రేవీ కోసం వేసే స్మూతీ చాలా ఎటువంటి గ్రేవీలకైనా వాడచ్చు అనమాట. ఇంతవరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి మన ఉస్తా కిచెన్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఈ కర్రీ కోసం ఫస్ట్ పచ్చశనగల నుంచి ఇలా పప్పులు అనేది తీసి పక్కకు పెట్టుకోవాలి. పైనున్న బొట్టు తీసేసి ఇలా పప్పులు తీసి పెట్టుకోవాలి. తర్వాత నెక్స్ట్ ఆలూని పీల్ తీసేసి ఇలా క్యూబ్స్లా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ పచ్చి శనగలు అనేది మీకు చోలే అంటాం కదా, అవి పచ్చిగా ఉన్న టైంలో ఇలా ఉంటాయి అన్నమాట. చాలా బాగుంటుందండి. అవైలబుల్లో ఉంటే తప్పకుండా ట్రై చేయండి. సో ఇవి అనేది ప్రెషర్ కుక్కర్లో వేసుకొని 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకోవడం వల్ల మనకు త్వరగా అయిపోతుంది కర్రీ అనేది. నెక్స్ట్ గ్రేవీ కోసము మిక్సీ జార్ తీసుకొని పచ్చి కొబ్బరి వేస్తున్నాను. పచ్చి కొబ్బరి టేస్ట్ బాగుంటుందండి. పచ్చి కొబ్బరి కంపల్సరీగా స్కిప్ చేయకుండా వేయండి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు వేయించుకొని పొట్టు తీసి వేయాలి. 1 స్పూను గసగసాలు నానబెట్టి వేయాలండి. ఇలా వేయడం వల్ల మీకు గ్రేవీ అనేది థిక్గా వస్తుంది. ఇలా వేసుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి, స్మూత్గా పట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు పట్టుకున్న తర్వాత కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లోకి చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు అండ్ కరివేపాకు వేసి ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. తర్వాత ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసి పచ్చి స్మెల్ పోయేంత వరకు వేయించుకొని నెక్స్ట్ టమోటాలు వేసుకోవాలి. టమోటా అనేది ఎక్కువ వేయకూడదు, జస్ట్ 1 or 2 వేస్తే సరిపోతుంది. ఈ టమోటాలు మీకు స్మూత్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని మనం ఆల్రెడీ మిక్సీ పట్టి పెట్టుకున్న గ్రేవీ కోసం పట్టి పెట్టుకున్నాం కదా, సో ఈ కొబ్బరి పేస్ట్ అనేది వేసేసి ఒకసారి అంతా వెంటనే కలపాలి. మనం పల్లీలు వేసాం కాబట్టి అడుగంటుతుందండి. సో వెంటనే అంతా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. మీకు అడుగంటితే మీకు ఆ కలర్ అనేది చేంజ్ అవుతుంది, టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్ వస్తుంది. సో ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి స్పైసెస్ యాడ్ చేద్దాము. 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియాల పిండి, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు వేసి అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. తర్వాత 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసి ఒకసారి అంతా బాగా కలిపి లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇలా మూత మూసి లో ఫ్లేమ్లో ఉడికించడం వల్ల వాటర్ అనేది ఇట్లా దగ్గరికి వచ్చేసి గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది కొంచెం థిక్గా అవుతుందన్నమాట. నెక్స్ట్ దీంట్లోకి ఉడికించుకున్న ఆలు అండ్ పచ్చి శనగపప్పు ఉంది కదా, ఇవి వేసేసి మళ్ళీ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 5 to 10 మినిట్స్ ఉడికించుకోవాలండి. ఇలా ఉడికించుకోవడం వల్ల మీకు ఆలుకు అందుకు మీకు గ్రేవీ అనేది బాగా పడుతుంది, కన్సిస్టెన్సీ కూడా థిక్గా అవుతుంది. చూడండి మనకి ఇంతకుముందుకి ఇప్పటికి కొంచెం డిఫరెన్స్ ఉంది కదా. సో ఇలా అయిన తర్వాత ఫైనల్గా దీంట్లోకి 1 స్పూన్ గరం మసాలా అండ్ కసూరి మేతి వేయాలి. కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. సో ఇలా వేసుకున్న తర్వాత 2 మినిట్స్ అలా ఉడికించుకుంటే మీకు పైన ఆయిల్ అనేది పైకి వస్తుంది, గ్రేవీ పైకి. సో గ్రేవీ చూడండి థిక్గా ఉంది కదా, మీకు చల్లారిన తర్వాత ఇంకా థిక్నెస్ అనేది వస్తుందన్నమాట. సో ఈ కర్రీ చాలా బాగుంటుంది. ఈ పచ్చ శనగపప్పు అనేది అవైలబుల్లో ఉంటే తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మళ్ళీ 1 ఇయర్ వరకు ఈ పచ్చ శనగపప్పు అనేది దొరకదు. సో ఈ పంట కోయడానికి ముందు ఒక 20 డేస్ ముందు మాత్రమే అవైలబుల్లో ఉంటుంది. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఉచిత కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ మీద నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.